నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడిని ఖండిస్తూ చాలా మంది రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి ఉంది. సో భారతదేశ వ్యాప్తంగా నిరసన సెగలైతే పెళ్ళువెక్కుతున్నాయని చెప్పుకోవాలా. సో ఏదైతే నిన్న నైట్ నుంచి కూడా దాదాపుగా మనకి కొన్ని స్టేట్మెంట్స్ బయటకు రావడం జరుగుతూ ఉంది. ఏదైతే సర్జికల్ స్ట్రైక్ తరహాలో ప్రపంచ దేశాలు ఊహించని విధంగా ఇవాళ మరొక సర్జికల్ స్ట్రైక్ని అయితే చేయబోతా ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలా. ఎవరైతే అమాయక ప్రజల్ని ఉద్దేశించి ఇవాళ మిలిటరీ యూనిఫామ్ వేసుకొని మరి దొంగ దెబ్బ తీయడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలా. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఉన్నారు. అన్న మీరు చెప్పండి, ఈ ఉగ్ర దాడిని నిరసిస్తూ చాలామంది రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఇవాళ తలకాయకి ఒక తలకాయ కావాలి అన్నట్టుగా ఇలా చాలామంది ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది. సో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఓపెన్ చేసామంట. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా కూడా పెహల్గామ్కి సంబంధించినటువంటి వీడియో ఇలా వైరల్ అవుతా ఉంది. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇది చాలా బాధాకరం. ఎందుకంటే అమాయకపు ప్రజలని టార్గెట్ చేస్తూ ఐఎస్ఐ యొక్క కుట్ర బుద్ధి ఏదైతే ఉన్నదో అది నిజంగా ఇవాళ మళ్ళీ వాళ్ళు చూపించారు వాళ్ళ బుద్ధి ఏందన్నది. ఈవెన్ పాకిస్తాన్ లాంటి ఇన్నిసార్లు తీవ్రవాద సంస్థలను వాళ్ళని పెంచి పోషిస్తున్నారు అని ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడింది ఎన్నోసార్లు. అయినా కూడా లేదు, మేము అటువంటి ఏమి చేయట్లేదు, మా వద్దనే ఎన్నో అటాక్లు అవుతున్నాయని చెప్పేసి అన్ని చూపించుకోవడం వాళ్ళ వద్ద, ఇవన్నీ ఎన్ని చేస్తున్నా కూడా వాళ్ళ తీరు మాత్రం ఇక్కడ మారట్లేదు. కుక్కతో ఒక వంకెర అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇలా లష్కర్-ఇ తొహబాకి సంబంధించినటువంటి కొన్ని ఉగ్ర దళాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచి పోషిస్తున్న ఘనత ఎవరిదైనా ఉందంటే పాకిస్తాన్. మరి ఇంత దాదాపు ఇలా అడుక్కునే స్టేజ్కి వచ్చినా కూడా ఇలా వాళ్ళ వక్ర బుద్ధిని ఇలా మార్చుకోలేకపోతున్నారు అంటే నిజంగా చాలా బాధాకరం అన్న. అంటే దీని మీద నిజంగా అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇంతకు ముందు కూడా పుల్వామా అటాక్లో కూడా అప్పుడు కూడా వాళ్ళు మిలిటెంట్ని టార్గెట్ చేసుకొని అప్పుడు చేయడం, ఆ తర్వాత అంతా సర్జికల్ స్ట్రైక్స్ అయినాయి. తర్వాత నాకు తెలిసి ఇప్పుడు ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఒకవేళ ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా సర్జికల్ స్ట్రైక్ అనేది ఒక్కటి సరిపోదు నన్ను అడిగితే. వాళ్ళని ఆర్థికంగా మనం ఎంత దెబ్బతీసినా వాళ్ళ బుద్ధి మాత్రం ఎక్కడ కూడా మారట్లేదు. సో వాళ్ళకు ఇంతకు మించి ఇంకా ఎక్కువ చెయ్యాలని చెప్పేసి అని ఈవెన్ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. సెంట్రల్లో ఇంకా చెప్పాలి అని అంటే కాశ్మీర్కి ఇవాళ టూరిజం మీద వాళ్ళు బతికేదే మెయిన్ టూరిజం. అటువంటి టూరిజంని డెవలప్ చేయడానికి మోదీ ప్రభుత్వము అక్కడ నాయకత్వం లేకున్నా, అధికారం లేకున్నా మనకు, అయినా కూడా దాన్ని డెవలప్ చేయాలన్న ఒకే ఒక ఆకాంక్షతోని మోడీ ప్రభుత్వము ఇవాళ హైయెస్ట్ ఈవెన్ జమ్మూని కాశ్మీర్ని కనెక్ట్ చేసుకుంటూ బ్రిడ్జెస్ చేయడము, సో అక్కడ టూరిజంని డెవలప్ చేయడానికి రోడ్స్ వేస్ కానీ కనెక్టింగ్ చేయడము. చాలామంది ఎందుకంటే ఇంతకుముందు చూసాం, మనకు వాళ్ళకు 500 రూపాయలకు వాళ్ళకి ఇస్తే పత్తర్బాజీ చేయడము, ఇటువంటి అంటే మిలిటెంట్ల మీద అటాక్ చేయడము, ఇటువంటివి చేసేవారు. అటువంటి యూత్ కూడా ఇవాళ ఎంప్లాయ్మెంట్ కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచించి, మోడీ ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి ఇట్లాంటి టూరిజంని డెవలప్ చేస్తుంటే మళ్ళీ ఒక విధంగా మళ్ళీ అదే పబ్లిక్ చూస్తే ఏంటంటే మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్కి సపోర్టింగ్ ఉన్నట్టుగానే మాట్లాడము. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ అటాక్ తర్వాత చూసుకుంటే మేము కొన్ని సోషల్ మీడియాలో కూడా చూసాము కొన్ని వీడియోస్. అట్లా వాళ్ళు మొన్న అటాక్ అయిన తర్వాత ఇది నిజంగా బాధాకరం అని చెప్పేసి అని అక్కడ కొద్దిమంది కామన్ పబ్లిక్ కొవ్వొత్తుల ర్యాలీ అట్లా తీయడం ఏదో చేశారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ బైక్ల మీద వెళ్ళుకుంటూ మంచి అయింది నవ్వుకుంటూ హాస్యాస్పదం చేసుకుంటూ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కావాలి, అయితేనే ఇట్లా హిందువులకు ఇట్లా బుద్ధి వస్తుంది, ఇదంతా అంటే ఇది మన జాగా, ఇదంతా మనది, హిందుస్థాన్ అంటేనే మొత్తం మనది అన్నట్టుగా వాళ్ళకు ఒక భావన ఏదైతే ఉన్నదో అది ఇంకా వాళ్ళలో చాలా దృఢంగా నాటుకుని ఉన్నది చెప్పాలంటే. ఇంకొక విషయం ఏంటంటే ఇంత జరిగినా కూడా ఏదైతే దాదాపు ఇంకా 2 రోజులు అవుతుందండి, ఇప్పటి వరకు కూడా వక్ఫ్ బోర్డు పేరుతోనే చాలామంది రోడెక్కిన పరిస్థితి ఉంది. ప్రతి మసీదులో కూడా ఇవాళ మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అన్నవాళ్ళు ఇలా ఇండియన్స్ చనిపోయారు. ఇక్కడ మతం అనేది పక్కన పెడితే ఇక్కడ ఇండియన్స్ అనేవాళ్ళు చనిపోయినారు. ఎవరైతే ఒక పాకిస్తాన్ అనే ఒక శత్రు దేశం నుంచి మన వాళ్ళు చనిపోయినా కూడా
ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి రోడ్డు మీద వచ్చి మరి చనిపోయినారు అని చెప్పి నిరసన చేయకపోవడం అనేది మీరు ఎలా చూస్తారు? చాలా బాధాకరం అని చెప్పుకోవాలి నిజంగా ఇదైతే. అవును, అది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు వల్ల వాళ్ళ ముస్లిం కమ్యూనిటీస్లో కొద్దిమంది చాలామంది బాధితులు ఉన్నారు చెప్పాలంటే. ఈవెన్ ఈ వక్ఫ్ బిల్ తీసుకొచ్చిన తర్వాత మోదీ గారు చాలామంది అంటే దానికి చెప్పారు ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి దీని వెనకాల వర్క్ నడుస్తుందండి. అది ఎవరితోని ఇలా మత పెద్దలు ఎవరైతే ఉంటారో ఢిల్లీలో కానీ అక్రాస్ ఇండియా మొత్తంలో ఆ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ వక్ఫ్ బోర్డుకి కనెక్టింగ్ అయిన పబ్లిక్స్తోని వాళ్ళతో ఎంతమంది సఫర్ అయ్యారో వాళ్ళని అందరినీ కూడా చేసుకొని అంటే ఇంక్లూడ్ చేసుకొని ఇది ఎంతవరకు బెటర్గా చేయొచ్చు వక్ఫ్ బోర్డు వల్ల నిజంగానే అసలు ముస్లిం మైనారిటీ సంస్థలకు ఏమన్నా న్యాయం జరుగుతుందా అసలు ఏమన్నా అనుకుంటే అందులో న్యాయం జరిగే విషయం సెకండరీ. బట్ ఇందులో చాలామంది వాళ్ళ మంచి మంచి ప్లేసెస్లో ఉన్న ప్లేసెస్ జాగాలు అవన్నీ కబ్జాలు చేసుకోవడానికి వక్ఫ్ బోర్డుని ఉపయోగించడం జరిగింది. ఈవెన్ మనం చూసాం టెంపుల్స్, మన హిందూ టెంపుల్స్ అసలు కూడా ఇవాళ వక్ఫ్ బోర్డు ఉన్నదని చెప్పేసి అని చూపించారు. దౌర్జన్యం ఇటువంటి ఇన్సిడెన్సెస్ మరి కనిపిస్తలేవు. ఇవన్నీ కనిపించిన తర్వాత కూడా ఇవాళ చాలామంది మైనారిటీస్ దానికి సపోర్టింగ్గా ర్యాలీ తీయడము, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టడము, రోడ్ షోలు చేయడము, ఇది నిజంగా వాళ్ళకు సిగ్గుచేయడం. చెప్పాలంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ముస్లిమ్సా కదా అన్నది మనకు తెలిసిపోతుంది. కాఫీర్ కోనే అని చెప్పేసి అని అనుకుంటారు. ఫస్ట్ కాఫీర్లో వీళ్ళే చెప్పాలంటే. అండ్ ఈ అటాక్ తర్వాత నిజంగా బాధాకరం ఏంటంటే చాలామంది హిందువులనే పర్టికులర్గా టార్గెట్ చేసి మరీ చంపారన్నారు. మేము ఆ వీడియో చూసాము, నిజంగా బాధాకరము. అది వాళ్ళని ఐడి కార్డ్స్ అడిగి తన పేరేందో అడిగి వానికి ఆధార్ కార్డులు అవి చూసి మరి వాడిని చంపడం అని అది ఎంత దారుణమైన చర్య ఇది. సరే నువ్వు ఒక అటాక్ చేసిండ్రు ఇవాళ పుల్వామా లాగా ఏదో డైనమైట్ పెట్టేసేసి గ్రైనేట్స్ పెట్టి అట్లా అటాక్ చేసిండ్రు అది కాదు. పర్టికులర్గా హిందువులని మాత్రమే టార్గెట్ చేసుకొని చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్ కట్గా అందరికి అర్థమైంది ఏంటంటే ఇది ఒక మతానికి సంబంధించినటువంటి ఉగ్ర దాడిలా కనిపించింది. దాదాపు ఒక ఆర్మీ సోల్జర్ గురించి మాట్లాడుకుంటే 1 week అవుతుందండి పెళ్ళై. వాళ్ళు హనీమూన్కి వస్తే దాదాపు పాపం ప్రైవేట్ పార్ట్స్ చూసి మరి వాళ్ళు షూట్ చేయడం అనేది నిజంగా ఇదొక దేహమైన చర్య అని చెప్పి చెప్పుకోవాలా. సో ఇదంతా చూసిన తర్వాత దాంతోపాటు ఉగ్ర మూకలు ఎవరైతే ఉన్నారో ఈ కొన్ని ఏవైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ కావచ్చు, నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాలు కావచ్చు, బైన్సా, సో ఇట్లాంటి ఏరియాల నుంచి కూడా చాలామంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్టు క్లియర్ కట్గా ఎన్ఐఏ కూడా నిర్ధారించడం జరిగింది. సో ఎస్ ఆధారాలు కూడా బయటపడడం జరిగింది. చాలా మంది చూసాము. ఈవెన్ మదర్సా లాంటివి కూడా ఇవాళ ఎన్నో మదర్సాలు ఉన్నాయి. ఇట్లాంటి మదర్సాలలో కూడా ఉగ్రవాదాన్ని పెంచే విధంగా అంటే ఉగ్రవాదం అంటే వాళ్ళు ఎట్లా చెప్తారు అని అంటే ఆ ఉగ్రవాదం అంటే మనం ఏదో మనం మంచి గురించి చేస్తున్నాము, మనం కాఫీలో ఎవరవుతున్నారు వాళ్ళని చంపేసేయాలి అంటే వాళ్ళని మళ్ళీ ఎట్లా చంపాలి, అటాక్స్ ఎట్లా చేయాలి ఇవన్నీ నేర్పిస్తారు. ఒక యాంగిల్లో ఏం చెప్తారంటే మదర్సాల మేము మా మతం యొక్క ఇంపార్టెన్స్ గురించో మతం గురించి మాత్రమే చెప్తా ఉంటారు. కానీ ది సేమ్ టైం బ్యాక్ ఎండ్లో జరుగుతుంది ఏంటి, మొత్తం ఆడ ఉగ్రవాదాన్ని కూడా పెంచి పోషించే వల్ల వాళ్ళకు పబ్లిక్ అంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే వాళ్ళని ట్రైనింగ్ చేయడం జరుగుతున్నది ఇట్లా. కానీ ఇది నిజంగా చెప్పాలని అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే సంస్థలు ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ జస్ట్ ఇది మదర్సా ఒకటే అని అనలేము, అట్లాంటి సంస్థలు ఎన్నో పెట్టారు ఇప్పటి నుంచి కాదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న కుట్ర మన హిందువుల మీద చెప్పాలంటే. గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పడితే అప్పటి నుంచి హిందువులని అనగదొక్కాలి, హిందువుల జనాభాని నియంత్రణ చేసేసేయాలి, మనము ఎక్కడికి వెళ్ళి వాళ్ళ జనాభా పెంచుకోవాలి. ఇదన్నీ ఉద్దేశంతో చాలా కుట్రపూరితమైన చర్యలు జరిగినాయి మన హిందువుల మీద. ఇప్పటికీ ఇంకా బాధాకరం ఏంటంటే సరే మనం హిందువులము ఇంకా ఇంత అయిన తర్వాత కూడా ముస్లింలతో మమేకమై మనము ఇవాళ ప్రతి ఈవెన్ బిజినెస్లో కానీ ఎటువంటి పనిలో కానీ మనం ఎక్కడ కూడా అటువంటి డిఫరెన్సెస్ అనేది చూపించకుండా వాళ్ళని మనం ప్రోద్బలం చేస్తున్నాం, మంచి ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళు ఆ ఫండ్స్తోని మనం ఇచ్చిన బిజినెస్లో వీటితోని వీళ్ళు వాళ్ళ ఉగ్రవాదాన్ని ఎంతసేపు ఆ పాకిస్తానీ జిందాబాద్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడము, ఇక్కడ ఉండి మళ్ళీ ఇక్కడ ఉండి ఇక్కడ తింటూ ఇక్కడ ఉండి ఇక్కడ చేసుకుంటూ ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఆ టెర్రరిజం చేసే వాళ్ళని సపోర్ట్ చేయడం అయితే నిజంగా బాధాకరం. చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా
ఇవాళ మన జాతీయ గేయాన్ని కావచ్చు, దాంతోపాటు భారత్ మాతకి జై అని అనలేకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటు అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారత్లో పుట్టి పెరిగి ఇలా అనము అని చెప్పేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఓపెన్ పార్లమెంటులో ఆయనకి ఎంత ధైర్యం ఉంటే నేను భారత్ మాతాకి జై అనను అని చెప్పేసి అంటే నీకు అనడం వల్ల నీకు పోయింది ఏముంది? నువ్వు ఇదే భారత్లో ఉంటున్నావు. ఈ భారత్ మాతాకి దాన్ని ఒక తల్లిలాగానే భావిస్తాం అందరం. ఆ తల్లిలాగా భావించి మనం జై అంటున్నాం. ఇలా ఏంటంటే ఇలా మతం గురించి ఎక్కడా లేదు. ఏదో హిందువులకి మాత్రమే భారత్ మాతాకి జై అనాలి, లేకపోతే ముస్లింలకు హమారా ముల్క్ హిందుస్థాన్ అని చెప్పేసి అని అట్లాంటి ఎటువంటి స్లోగన్స్ లేవు, ఏమి ఇవ్వలేదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. మనం ఉన్న ప్లేస్లీ మనం ఇక్కడ తింటున్నాము, చేస్తున్నాం, అన్నీ చేస్తున్నప్పుడు ఈ భారత్ మాతకి జై అనడానికే వానికి అంత కష్టం ఉన్నప్పుడు మరి అట్లాంటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో కదా. నువ్వు అదే పాకిస్తాన్లో ఉండు కదా. అదే పాకిస్తాన్లో ఇన్సిడెన్సెస్ అయితే నువ్వు ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తావు, ఇక్కడ నుంచి ఈడు ఉండి సపోర్ట్ చేస్తావు. మరి అదే పోయి నువ్వు ఈ ముల్క్ మొత్తం తీసుకో, ఒకసారి పాకిస్తాన్లో పోయి ఉండను కదా, తెలుస్తుంది అక్కడ ఎంతగానో స్వాగతిస్తారు, నీకు ఎంత ఎంకరేజ్ చేస్తారు అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఈ చర్యలు ఏదైతే అంటే ఒకటే అంటాము, ఇప్పుడు ఈ చర్య ఏదైతే చేసారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పాల్పడ్డారు, దీనికి మాత్రం వాళ్ళకి ప్రతి చర్య ఎంత తీవ్రంగా ఉండాలి అని అంటే వాళ్ళు మళ్ళీసారి ఇటువంటి అటాక్స్ చెయ్యాలంటే అంటే ఉగ్రవాదాన్ని కంప్లీట్గా ఎరివేసేయాలి. ఇప్పుడు ఇది టైము ఆసన్నమైంది. ప్రపంచ దేశాలు కూడా నిజంగా అందరూ ఒకటై మాట్లాడమనే కాదు, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇక ఉగ్రవాద సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అది ఇవాళ పాకిస్తాను, ఇరాను, ఇరాక్ ఇలాంటి కంట్రీస్లలో ఎక్కడెక్కడైతే ఎంకరేజ్ చేస్తున్నారో ప్రతి కంట్రీస్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే రావాల్సిందే. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఎవరిని అడిగినా కూడా సర్జికల్ స్ట్రైక్ తరహాలో ఖచ్చితంగా మరో సర్జికల్ స్ట్రైక్, గట్టి స్ట్రైక్ అయితే కావాల్సింది అని చెప్పేసి చాలామంది కోరుతా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఊహించని విధంగా ఈ సర్జికల్ స్ట్రైక్ ఉండబోతుంది అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు అయితే వెల్లడించడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా ఇది ఒక దేహమైన చర్య అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ కావచ్చు, నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇదొక క్లారిటీ. అంటే ఎన్ఐఎస్ సంస్థ దాదాపు ఇక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అనే ఒక ప్రాపర్ నివేదిక కూడా ఇచ్చినారు అని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే భారత్లో ఉంటూ ఇలా భారత్ను దొంగదెబ్బ తీసే విధంగా ఇలా ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా సిగ్గుచేయటం అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళపైన అయితే కఠిన చర్యలు తీసుకోవాలా, ఖచ్చితంగా వాళ్ళపైన ఒక మంచి యాక్షన్ అయితే ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఒక నమ్మకంతోనైతే ఉన్నారు.